అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక రవాణా, ఇంధన రంగంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని విస్తరించడంతో పాటు రాష్ట్రానికి త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. మంగళవారం విద్యుత్ శాఖపై చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రవాణా రంగంపై కీలక ప్రకటనలు చేశారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక ప్రయాణికుల సౌకర్యం, పెరుగుతున్న పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కొనుగోలు చేసే ప్రతి ఒక్క బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సే ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రానికి మొత్తం 1050 విద్యుత్ బస్సులు త్వరలోనే రాబోతున్నాయట. వీటిని రాష్ట్రంలోని వివిధ డిపోలకు కేటాయిస్తున్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం పరిధిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విస్తరించింది. సిటీలు, పల్లెటూర్లకు తిరిగే ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించుకుందట. అయితే ఈ నిర్ణయం మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం గుర్తింపు కార్డులు చూపించి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పొందుతున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, పునరుత్పాదక ఇంధన వినియోగంపై సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా ఎక్కడా అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని అధికారులకు సూచనలు అందించారు. ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించడంలో భాగంగా ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ అంశాలను పరిశీలించాలని, అలాగే అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ఇక పీఎం కుసుమ్ సహా రూఫ్ టాప్ ప్రాజెక్టులను త్వరితగిన అమలు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రంలో 5000 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక ఫెర్రో అలాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అలాగే థర్మల్ పవర్ స్టేషన్లలో ఉత్పత్తి అయ్యే బూడిదను ఇతర అవసరాలకు ఉపయోగించాలని సూచించారు.